యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదములు. నేడు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే చాప్టర్లో ఇంతకుముందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కంపారిటివ్ స్టేట్మెంట్స్లో తులనాత్మక నివేదికల్లో ఎలా తయారు చేస్తారు, అలాగనే కామన్ సైజ్ స్టేట్మెంట్స్ సమపరిమాణ నివేదికల్లో ఏ విధంగా తయారు చేస్తారనేటువంటి విషయంలో ఈ కామన్ సైజ్ స్టేట్మెంట్స్ రెండు రకాలని చెప్పడం జరిగింది. మొదటి రకం వచ్చేసి కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. సమపరిమాణ ఆదాయ నివేదికల్ని ఇంతకుముందు వీడియో లెసన్లో మనం చెప్పుకున్నాం. ఈరోజు టాపిక్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. సమపరిమాణ ఆస్తిప్పుల పట్టి ఏ విధంగా కామన్ సైజ్ స్టేట్మెంట్లో అంటే బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు కామన్ సైజ్ స్టేట్మెంట్ ఎలా చూపిస్తారనేటువంటి విషయాన్ని ఈరోజు చర్చనీయాంశంగా మనం పెట్టుకుంటున్నాం. ఈ కామన్ సైజ్ స్టేట్మెంట్స్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చినారు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ కామన్ సైజ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన సమాచారం ఆస్తిపై బట్టి ఇవన్నీ కూడా అసెట్స్ 2 సంవత్సరాలకి 2008-2009కి ఆస్తులు ఇచ్చినాడు. అలాగే 2008-2009కి అప్పులు ఇవ్వడం జరిగింది. ఈ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి ఆస్తులు అప్పుల్ని ఆధారం చేసుకొని మనము కామన్ సైజ్ స్టేట్మెంట్ లో ఈ యొక్క ఆస్తిపై బట్టిని చూపించాలి. అయితే ఈ యొక్క కామన్ సైజ్ స్టేట్మెంట్ అనేది ఏంటి అంటే మొత్తం ఆస్తుల్ని ఇప్పుడు చూడండి 2008కి సంబంధించి మొత్తం ఆస్తులు 23,450 ఇచ్చాడు. ఈ మొత్తం ఆస్తుల్లో భవనాల యొక్క బిల్డింగ్స్ యొక్క శాతం ఎంత? ఇక్కడ భవనాలు 8,000 ఇచ్చాడు. మొత్తం ఆస్తులు 23,450లో భవనాలు 8,000 అయితే మరి దాని యొక్క నిష్పత్తి ఎంత అంటే మొత్తం ఆస్తుల్ని 100గా తీసుకున్నట్లయితే ఈ మొత్తం ఆస్తులు 100లో భవనాల యొక్క రేషియో ఎంత? అలాగే మొత్తం ఆస్తులు 100 అనుకున్నప్పుడు భూమి యొక్క రేషియో, ల్యాండ్ యొక్క రేషియో ఎంత? అలాగనే ప్రతి ఆస్తి యొక్క విలువని మొత్తం ఆస్తులు 100 అనుకొని ఆ మొత్తం ఆస్తుల్లో ప్రతి ఆస్తి యొక్క నిష్పత్తి ఎంత లేదా శాతం ఎంత అనేది ఈ యొక్క మొత్తం ఆస్తుల్ని కానీ మొత్తం అప్పులను కానీ 100గా తీసుకొని ఆ 100% వివిధ ఆస్తులు లేదా వివిధ అప్పుల యొక్క శాతాలను నిర్ణయించేటువంటి ప్రక్రియను మనము కామన్ సైజ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. అంటే సమపరిమాణ నివేదికలు అని చెప్పేసి అంటాం. జనరల్గా ఈ తులనాత్మక నివేదికల్లో కానీ లేదా ట్రెండ్ అనాలిసిస్ నిష్పత్తుల అంటే ప్రవృత్తి నిష్పత్తుల విశ్లేషణలో కానీ మనము యాక్చువల్గా వివిధ అంశాల్లో వచ్చిన మార్పుల్ని మొత్తాలతో పోల్చి చెప్పడానికి అక్కడ వీలయ్యేటువంటి పరిస్థితి లేదు. ఆ యొక్క లోపాన్ని అధిగమించడానికి కామన్ సైజ్ స్టేట్మెంట్లో మొత్తం ఆస్తుల్ని 100గా తీసుకొని ఆ 100లో ప్రతి ఆస్తి యొక్క శాతం ఎంత లేదా ప్రతి ఆస్తి యొక్క నిష్పత్తి ఎంత అనేది లెక్కించడం జరుగుతుంది. అలాగనే మొత్తం అప్పుల్ని 100గా పరిగణించి ఆ మొత్తం అప్పుల్లో ప్రతి అప్పు యొక్క శాతము లేదా ప్రతి అప్పు యొక్క నిష్పత్తి ఎంతో అనేది లెక్కించడం జరుగుతుంది. ఈ యొక్క సదుపాయము ఆ యొక్క కంపారిటివ్ స్టేట్మెంట్స్లో కానీ ట్రెండ్ అనాలిసిస్లో కానీ ప్రవృత్తి విశ్లేషణ నివేదికల్లో కానీ మనము చేయలేనటువంటి పరిస్థితిని ఆ యొక్క లోపాన్ని అధిగమించడానికి ఈ యొక్క కామన్ సైజ్ స్టేట్మెంట్స్ మనము తయారు చేస్తున్నాం. ఇప్పుడు ప్రాబ్లం కానీ చూసినట్లయితే ఆస్తులు వచ్చి 2008-2009కి భవనాలు, భూమి, ఫర్నిచర్, డేటాస్, స్టాక్, క్యాష్, ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు. ఈ యొక్క 7 ఆస్తుల్లో భూమి, ల్యాండ్, బిల్డింగ్స్, ఫర్నిచర్ ఈ 3 కూడా మనము స్థిరాస్తులు ఫిక్స్డ్ అసెట్స్ గా మనము చెప్పుకోవచ్చు. పోతే డేటాస్ రుణగ్రస్తులు, స్టాక్ సరుకు, నగదు, స్వల్పకాలిక పెట్టుబడులు ఈ 4 ఆస్తులను మనము కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులుగా మనం పేర్కొనవచ్చు. ఇవి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఇచ్చాడు. తర్వాత లయబిలిటీస్ వైపు కానీ తీసుకున్నట్లయితే ఈక్విటీ మొత్తము అప్పుల్ని 3 భాగాలుగా విభజించాలి. ఫస్ట్ వచ్చేసి ప్రస్తుత అప్పులు కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ క్రెడిటార్స్,
బిల్స్ పేయబుల్స్, ఈ కూడా కరెంట్, ఈ రెండు కూడా కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండో విభాగము డెబెంచర్స్, ఇది లాంగ్ టర్మ్ డెబ్ట్స్, దీర్ఘకాలిక అప్పు కింద పరిగణించవచ్చు. ఇకపోతే షేర్ క్యాపిటల్, వాటా మూలధనం, ఈక్విటీ వాటా మూలధనము, మూలధన రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్, మరియు సింకింగ్ ఫండ్, నిక్షేప నిధి. ఈ 4 అంశాలని మనము రిజర్వ్స్ అండ్ క్యాపిటల్ అంటే రిజర్వ్లు మరియు మూలధనం కింద చూపించాలి. అంటే ఇక్కడ ఆస్తుల్ని 2 భాగాలు చేయాలి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. అలాగనే అప్పులు 3 భాగాలు చేయాలి, ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక అప్పు మరియు రిజర్వ్లు మూలధనంగా విభజించి ఈ యొక్క సమాచారాన్ని మనము ఈ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ లో మనము చూపించాలి, కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ లో చూపించాలి. అంటే సమపరిమాణ ఆస్తులు బట్టి నివేదిక అని హెడ్డింగ్ పెట్టి దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలంటే పర్టికులర్స్ 2008 సంవత్సరాన్ని 2 భాగాలు చేసి మొత్తము శాతాలు 2 వరుసలు చూపించాలి. అలాగే 2009 సంవత్సరాన్ని కూడా మొత్తం రూపాయలు మరియు పర్సంటేజెస్ లో చూపించడం జరుగుతుంది. ఈ విధంగా డిజైన్ చేసుకున్నాక ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క వివరాల వరుసలో పర్టికులర్స్ ప్లేస్ లో మనం ఏం రాయాలంటే ఫస్ట్ కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ కరెంట్ అసెట్స్ 2 సంవత్సరాలకు సంబంధించి ఈ 4 ఇచ్చినాడు. రుణగ్రస్తులు డెటార్స్, స్టాక్ సరుకు, క్యాష్ నగదు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు. ఈ 4 ఆస్తుల్ని ఫస్ట్ కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు అనేటువంటి శీర్షికలో అండర్లైన్ చేసి దాని కింద డెటార్స్, ఫస్ట్ డెటార్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి. డెటార్స్ వచ్చేసి 4500, 3900, 4500, 3900 రూపాయలు. తర్వాత స్టాక్ 3200, 2500, 3200, 2500. తర్వాత క్యాష్ నగదు 2150, 2150. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 3000, 2500, 3000, 2500. ఈ విధంగా ప్రస్తుత ఆస్తుల్ని కరెంట్ అసెట్స్ ని 2 సంవత్సరాల మొత్తాల వరుసల్లో చూపించాలి. శాతాలు మళ్ళా మనము లెక్కిస్తాం. ఇప్పుడు ఈ కరెంట్ అసెట్స్ ని టోటల్ చేసి టోటల్ కరెంట్ అసెట్స్ మొత్తము ప్రస్తుత ఆస్తులు అని చెప్పి ఏ సింబల్లో ఒక బాక్స్ లో ఉంచి దానికి ఎదురుగా ఈ టోటల్ చేయాలి. 2008 ఈ యొక్క 4 ఆస్తుల్ని టోటల్ చేస్తే 12700 ఈ 4 కూడినట్లయితే. అలాగే 2009కి సంబంధించి కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులన్నీ కూడినట్లయితే 9050 రూపాయలు. ఈ విధంగా ఫస్ట్ మొత్తం ఆస్తుల్లో, ఆస్తుల పట్టిలో ఇచ్చినటువంటి ఆస్తుల్లో ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్ అని చెప్పి రాసి వాటిని టోటల్ చేసి దానికి ఎదురుగా టోటల్ కరెంట్ అసెట్స్ మొత్తము ప్రస్తుత ఆస్తులు అని రాసి ఏ సింబల్ ని మనము బాక్స్ లో ఉంచాలి. అక్కడ టోటల్ చేసిన వెంటనే తర్వాత మిగిలినటువంటి ఫిక్స్డ్ అసెట్స్ ఇక్కడ 3 ఇచ్చినాడు, భవనాలు, భూమి, ఫర్నిచర్. సో స్థిరాస్తులు అని అండర్లైన్ చేసి ఆ హెడ్డింగ్, ఆ శీర్షిక క్రింద బిల్డింగ్స్, భవనాలు వచ్చి 8000, 14000, 8000, 14000. అలాగనే భూమి 1980, 3450, 3450. తర్వాత ఫర్నిచర్ 770, 1050, 770, 1050. ఈ విధంగా ప్రస్తుత ఆస్తులు రాసిన వెంటనే వాటిని ఏగా గుర్తించి టోటల్ చేసాం. తర్వాత స్థిరాస్తుల్ని 3 రకాలు ఇచ్చినాడు కాబట్టి 3 రకాలు రాసి వాటిని కూడా టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ మొత్తం స్థిరాస్తులు అని చెప్పి రాసి దానికి ఎదురుగా బి అనేటువంటి లెటర్ ని బాక్స్ లో ఉంచండి. ఇప్పుడు ఈ టోటల్ ఇవన్నీ కూడినట్లయితే
మొత్తం స్థిరాస్తులు 10,750 రూపాయలు. ఈ మూడు కూడినట్లయితే 8,000 ప్లస్ 1,980 ప్లస్ 770. అలాగనే ఈ మూడు 2009వ సంవత్సరానికి సంబంధించిన స్థిరాస్తులు మూడింటిని కలిపినట్లయితే 18,500 రూపాయలు వస్తుంది. ఈ విధంగా ఆస్తి అప్పుల పట్టీలో ఇచ్చిన మొత్తం ఆస్తుల్ని 2 భాగాలు చేసి ప్రస్తుత ఆస్తులు అని చెప్పి వాటిని టోటల్ చేశాం. వాటికి ఎదురుగా ఏ అనేటువంటి లెటర్ని బాక్స్లో ఉంచాం. తర్వాత స్థిరాస్తులను కూడా చక్కగా 2008కి 2009కి రాసి 3 రకాల ఆస్తులు ఇచ్చినాడు. భూమి, భవనాలు, భూమి, ఫర్నిచరు. వాటిని టోటల్ చేసి వాటికి ఎదురుగా టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ మొత్తం స్థిరాస్తులు అని చెప్పి రాసేసి దానికి ఎదురుగా బి అనే లెటర్ని బాక్స్లో ఉంచాం. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే మొత్తము కరెంట్ అసెట్స్, మొత్తం ఫిక్స్డ్ అసెట్స్ అంటే మొత్తము ప్రస్తుత ఆస్తుల్ని, మొత్తము ఈ యొక్క స్థిరాస్తుల్ని రెండింటిని కలిపినట్లయితే అంటే ఈ టోటల్ని ప్లస్ ఈ టోటల్ని కలిపినట్లయితే అంటే టోటల్ అసెట్స్. అంటే ఆస్తి అప్పుల పట్టిలో ఆస్తులు 2 భాగాలు చేశాం కదా, ప్రస్తుత ఆస్తులు ప్లస్ స్థిరాస్తులని. ప్రస్తుత ఆస్తులు ఏ అన్నాము, స్థిరాస్తులు బి అన్నాము. ఏ ప్లస్ బి కలిస్తే టోటల్ అసెట్స్ వస్తుంది, మొత్తం ఆస్తులు. సో ఈ 12,700 ప్లస్ 10,750 ఈ రెండింటిని కలిపితే 23,450 రూపాయలు. అంటే ఏ ప్లస్ బి. ఏ టోటల్ వచ్చేసి 12,700, బి టోటల్ వచ్చేసి 10,750. అంటే ప్రస్తుత ఆస్తులు ప్లస్ స్థిరాస్తులు కలిపితే మొత్తం ఆస్తులు 23,450. అలాగే 2009వ సంవత్సరానికి ఏ ప్లస్ బి ప్రస్తుత ఆస్తులు ప్లస్ స్థిరాస్తులు కలిపినట్లయితే మనకి 27,550 రూపాయలు. ఈ విధంగా ఆస్తుల్ని 2 భాగాలు చేసి వాటిని టోటల్ చేసి చూపించేశాను. నెక్స్ట్ అప్పులు, కరెంట్ లయబిలిటీస్. అప్పులు 3 భాగాలుగా విభజించాలి. ఫస్ట్ ప్రస్తుత అప్పులు, తర్వాత దీర్ఘకాలిక అప్పులు, తర్వాత రిజర్వులు మరియు వాటా మూలధనం. అందులో మొట్టమొదటిది కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ ఏమి ఇచ్చినాడంటే ప్రస్తుత అప్పుల కింద అప్పుల్లో రుణదాతలు చెల్లింపు బిల్లులు ఇచ్చినాడు. సో రుణదాతలు చెల్లింపు బిల్లులు ఈ 2 కూడా కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు అని రాసి ఆ శీర్షిక క్రింద కాబట్టి హెడ్డింగ్ ని అండర్లైన్ చేసి దానిలో రుణదాతలు ఎంత ఇచ్చినాడు, 2,000, 1,500 ఇచ్చినాడు. సో 2,000, 1,500 పర్సంటేజెస్ మళ్ళా క్యాలిక్యులేట్ చేస్తాం మనం. తర్వాత బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు వచ్చేసి 150, 200 ఇచ్చినాడు. సో 150, 200. ఇప్పుడు ఈ కరెంట్ లయబిలిటీస్ ని మనం టోటల్ చేసి దానికి ఎదురుగా ఏ అనేటువంటి లెటర్ ని బాక్స్ లో ఉంచాలి. అంటే టోటల్ కరెంట్ లయబిలిటీస్ ఏ అని రాసి దాన్ని అండర్లైన్ చేసి ఈ 2 కూడినట్లయితే అంటే రుణదాతలు ప్లస్ చెల్లింపు బిల్లులు కలిపినట్లయితే 2,150. అలాగనే 1,500 ప్లస్ 200 కలిపినట్లయితే 1,700. అంటే అప్పుల్లో మనము ప్రస్తుత అప్పులు అంటే రుణదాతలు చెల్లింపు బిల్లుల్ని టోటల్ చేశాం. నెక్స్ట్ దీర్ఘకాలిక అప్పు. లెక్కలో దీర్ఘకాలిక అప్పు ఒక డెబెంచర్స్ ఇచ్చినాడు. డెబెంచర్ దారులు ఇచ్చినాడు 4,500, 6,500. సో డెబెంచర్ దారులు లాంగ్ టర్మ్ డెబ్ట్స్ దీన్ని బి కింద చేయాలా. ఏ విధంగా ఆస్తుల్ని ఏబిలుగా విభజించామో అప్పులను కూడా ఏబిసిలుగా విభజించాలా. అప్పుల్లో ప్రస్తుత అప్పులో టోటల్ ఏ గాను, లాంగ్ టర్మ్ డెబ్ట్స్ దీర్ఘకాలిక అప్పు అయినటువంటి డెబెంచర్లను బి గాను పేర్కోవాలి. డెబెంచర్లు వచ్చేసి ఎంత ఇచ్చినాడు, 4,500, 6,500 ఇచ్చినాడు. సో 4,500, 6,500 రూపాయలు. ఇది డెబెంచర్లు వేసేసాం. తర్వాత నెక్స్ట్ అప్పుల్ని 3 భాగాల్లో ప్రస్తుత అప్పులు ఏ, దీర్ఘకాలిక అప్పు బి, ఇక మిగిలినటువంటిది సి అంటే రిజర్వులు వాటా మూలధనం. ఈ రిజర్వులు వాటా మూలధనం వచ్చేసి ఆ శీర్షిక కింద ఈక్విటీ వాటా మూలధనము, మూలధన రిజర్వ్ క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ సాధారణ రిజర్వ్, సింకింగ్ ఫండ్ నిక్షేప నిధి.
ఈ 4 అంశాలని మనము ఈ యొక్క రిజర్వ్స్ అండ్ క్యాపిటల్ కింద చూపించాలి. సో దీన్ని అండర్లైన్ చేసి రిజర్వ్లు మరియు మూలధనం అని రాసి అండర్లైన్ చేసి దానిలో ఈక్విటీ వాటా మూలధనం అంటే ఈక్విటీ వాటా షేర్ క్యాపిటల్ వచ్చేసి 10,000 12,000 ఇచ్చినాడు. సో ఈక్విటీ వాటా మూలధనం 10,000 12,000 చూపించాలి. తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్ మూలధన రిజర్వ్ వచ్చేసి 900 1850 900 1850 900 1850. తర్వాత జనరల్ రిజర్వ్ 5,000 4,500 5,000 4,500. తర్వాత సింకింగ్ ఫండ్ నిక్షేప నిధి ఎంత ఇచ్చినాడంటే 900 1000 900 1000. ఈ విధంగా ఈ సి హెడ్డింగ్ కింద టోటల్ రిజర్వ్స్ అండ్ క్యాపిటల్ అంటే రిజర్వ్లు మరియు మూలధనం అని చెప్పేసి ఈ 4 అంశాలని ఈక్విటీ వాటా మూలధనము, మూలధన రిజర్వ్ క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ సాధారణ రిజర్వ్, సింకింగ్ ఫండ్ నిక్షేప నిధి ఈ 4 అంశాలను కూడినట్లయితే 16,800 ఇవి 16,800. అలాగే దీన్ని కలిపినట్లయితే దీన్ని కూడినట్లయితే ఈ 4 అంశాలని 19,350. ఇప్పుడు అంటే మొత్తము ఆస్తుల్ని అప్పుల్ని మనము ఇక్కడ మెన్షన్ చేసాం ఈ కామన్ సైజ్ స్టేట్మెంట్ లో. కరెంట్ అసెట్స్ ఏ గాను, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల్ని బి గాను, అంటే ఆస్తులు రెండింటిని ఏ ప్లస్ బి కింద టోటల్ అసెట్స్ చూపించేసాం. ఇక్కడికి ఇది అయిపోయింది. మొత్తము అప్పులను కూడా 3 భాగాలు చేయాల. మొత్తము ప్రస్తుత ఆస్తుల్ని ఏ కింద, దీర్ఘకాలిక అప్పుని బి కింద, మరియు రిజర్వ్లు మరియు వాటా మూలధనాన్ని సి కింద. ఈ 3 కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే టోటల్ లయబిలిటీస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ టోటలు బి టోటలు సి టోటలు అంటే 2,150 ప్లస్ 4,500 ప్లస్ 16,850 16,800. ఇవి కలిపినట్లయితే 23,450 23,450 మొత్తము లయబిలిటీస్. అలాగనే ఈ 2009 సంవత్సరానికి కలిపినట్లయితే 27,550. ఈ విధంగా ఆస్తి పరిపెట్టిలో ఉన్న సమాచారాన్ని అంతా కూడా మనము కామన్ సైజ్ స్టేట్మెంట్ లో చూపించేసాం. ఇప్పుడు మనము పర్సంటేజ్లు క్యాల్కులేట్ చేయాలి. పర్సంటేజ్లు క్యాల్కులేట్ చేయడం అనేది తులనాత్మక స్టేట్మెంట్స్ లో అంటే కంపారిటివ్ స్టేట్మెంట్స్ లో అయితే ఇచ్చిన 2 సంవత్సరాల్లో ఒకటి ఆధార సంవత్సరం గాను మరొకటి వర్తమాన సంవత్సరం గాను తీసుకొని వర్తమాన సంవత్సర విలువల్ని ఆధార సంవత్సర విలువలతో పోల్చి పర్సంటేజ్ లెక్కించాం అక్కడ. మరి కామన్ సైజ్ స్టేట్మెంట్ లో అలా కాదు. మొత్తం ఆస్తుల్ని అంటే టోటల్ అసెట్స్ ఇక్కడ 100గా తీసుకొని దాన్ని ఆధార విలువగా బేస్ వాల్యూగా తీసుకోవాలా. అంటే టోటల్ అసెట్స్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉన్నాయో చూడండి. టోటల్ అసెట్స్ ఏ ప్లస్ బి 23,450ని ఆధార సంవత్సరంగా ఆధార విలువగా 100గా తీసుకోవాలి. అంటే మొత్తం ఆస్తులను 100గా తీసుకొని ఆ 100లో రుణగ్రస్తులు ఎంత ఉన్నాయి పర్సంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4,500కి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. 4,500 పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేదానికి ఎలా చేస్తామంటే మొత్తం ఆస్తులు 100 అనుకుంటే అంటే మొత్తం ఆస్తులు 23,450. ఇక్కడ ఈ ఆస్తుల్లో 4,500 రుణగ్రస్తులు ఉంది కాబట్టి మనము దీనికి శాతాన్ని లెక్కించేటప్పుడు 4,500 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 అంటే మొత్తం ఆస్తులు 23,450లో 4,500 రుణగ్రస్తులు ఉన్నారు. మరి 100 రూపాయల్లో రుణగ్రస్తులు ఎంత అంటే ఈ మొత్తం ఆస్తుల్ని ఆధారంగా తీసుకొని 23,450లో 4,500 రుణగ్రస్తులు అయితే 100కి ఎంత అంటే ఇప్పుడు దీని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
రుణగ్రస్తులకి మనం శాతం లెక్కించాలి కాబట్టి శాతం లెక్కించవలసినటువంటి విలువ అంటే 4,500 డివైడెడ్ బై మొత్తం ఆస్తులు 23,450 ఇంటూ 100. దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ యొక్క రుణగ్రస్తుల యొక్క శాతం వస్తుంది. అంటే మొత్తం ఆస్తులు 23,450లో రుణగ్రస్తులు 4,500 ఉంటే మరి 100 రూపాయల మొత్తం ఆస్తుల్లో రుణగ్రస్తుల యొక్క రేషియో, రుణగ్రస్తుల యొక్క శాతం ఎంత అనేది లెక్కించాలి. అంటే 23,450లో 4,500 రుణగ్రస్తులు అయితే 100 రూపాయల రుణగ్రస్తుల్లో 100 రూపాయల మొత్తం ఆస్తుల్లో రుణగ్రస్తులు ఎంత ఉంటారు అంటే దేనికైతే శాతాన్ని లెక్కించాలో ఆ విలువ డివైడెడ్ బై మొత్తం ఆస్తుల విలువ ఇంటూ 100. అంటే 4,500కి శాతం లెక్కించాలి కాబట్టి 4,500 డివైడెడ్ బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. అంటే చూడండి క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో 4,500 డివైడెడ్ బై మొత్తం ఆస్తులు 23,450 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేసినట్లయితే 19.19% వస్తుంది. 19.19. సో మొట్టమొదటి దానికి పర్సంటేజ్ 19.19% వచ్చింది. అలాగనే రెండవ దానికి సరుకు 3,200 దీనికి శాతం లెక్కించాలా. దీనికి శాతం లెక్కించేటప్పుడు మొత్తం ఆస్తులు 23,450లో దీని యొక్క పోర్షన్ ఎంత అంటే 3,200 డివైడెడ్ బై 3,200 డివైడెడ్ బై దీనికి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఏ విలువకైతే మనం శాతాన్ని లెక్కిస్తామో ఆ విలువ డివైడెడ్ బై మొత్తం ఆస్తులు 23,450 ఇంటూ 100 వేస్తే మనకి చూడండి 3,200 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేసినట్లయితే 13.65% వస్తుంది. 13.65%. ఈ విధంగా ప్రతిదానికి లెక్కించవలసినటువంటి విలువ ఇప్పుడు 4,500కి మనం లెక్కించేటప్పుడు 4,500 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 ఇది వచ్చింది. 3,200 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 వేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి లెక్కించాలి కాబట్టి 2,000 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 వేస్తే మనకి 8.53 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. అలాగనే 3,000కి లెక్కించేటప్పుడు 3,000 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 12.79. ఈ విధంగా దేనికైతే మనం శాతాన్ని లెక్కించాలో ఆ విలువ డివైడెడ్ బై మొత్తం ఆస్తుల విలువ ఇంటూ 100. దీనికోసంగా ఓ సూత్రాన్ని రూపొందించాం. ఇక్కడ రాసినాం చూడండి. పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే పర్సంటేజ్ టు బి వాల్యూడ్ అమౌంట్ దేనికైతే మనం శాతాన్ని లెక్కిస్తామో ఆ విలువ డివైడెడ్ బై టోటల్ అసెట్స్ మొత్తం ఆస్తులు ఆర్ అలాగే అప్పులు కూడా శాతాలు లెక్కిస్తాం కాబట్టి ఆర్ లయబిలిటీస్ ఇంటూ 100. ఈ సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే విద్యార్థి సులభంగా శాతాలు లెక్కించవచ్చు. పర్సంటేజ్ టు బి వాల్యూడ్ అమౌంట్ దేనికైతే శాతాన్ని లెక్కిస్తున్నాం రుణగ్రస్తులు లెక్కిస్తే రుణగ్రస్తుల అమౌంట్ బై మొత్తం ఆస్తులు లేదా సరుకు లెక్కిస్తే సరుకు బై డివైడెడ్ బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. ఈ విధంగా మనము శాతాన్ని లెక్కించవచ్చు. అలాగనే 12,700 మొత్తం టోటల్ కరెంట్ అసెట్స్ దీని పర్సంటేజ్ కావాలా ఈ టోటల్ చేసినా వస్తుంది. లేదు దీనికి కావాలనుకో 12,700 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 వేస్తే 54.16. 12,700 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100. లేదు ఈ 4 కూడా అంతే వస్తుంది. అలాగే 8,000 కావాలా 8,000 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 అంటే 34.12. అలాగే దీనికి క్యాలిక్యులేట్ చేయాలా లెక్కించవలసినటువంటి అంశం ఇది. దీనికి శాతం కావాలి కాబట్టి శాతం దీనికి లెక్కించాలి కాబట్టి దేనికైతే శాతం లెక్కిస్తామో అమౌంట్ అంటే 1980 డివైడెడ్ బై మొత్తం అసలు 23,450 ఇంటూ 100 లెక్కిస్తే 8.44. అలాగే 770కి మనము పర్సంటేజ్ లెక్కించాలా 770 బై 23,450 ఇంటూ 100 లెక్కిస్తే 3.28. అలాగనే టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ 10,750కి మనం లెక్కించాలా
10,750 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 వేస్తే మనకి 45.84. లేదు ఈ 3 కూడినా కూడా ఇంతే వస్తుంది. కాబట్టి ఈ శాతాలు లెక్కించేటప్పుడు ఆస్తులకు సంబంధించి ఏ ఆస్తికి అంటే మొత్తం ఆస్తుల్ని మనం 100 అనుకుంటున్నాం కాబట్టి ఈ 100 రూపాయల్లో రుణగ్రస్తుల యొక్క శాతం ఎంత, సరుకు యొక్క శాతం ఎంత 100 రూపాయల్లో, నగదు యొక్క శాతం ఎంత, లేదా 100 రూపాయల్లో పెట్టుబడి యొక్క శాతం ఎంత, అంటే మొత్తం ఆస్తులు 100గా అనుకుంటున్నాం. అంటే ఇక్కడ బేస్ వాల్యూ వచ్చి మొత్తం ఆస్తులు 100 అనుకోవాలి. మొత్తం ఆస్తులో ప్రతి అంశం యొక్క రేషియోని కామన్ సైజ్ స్టేట్మెంట్లో లెక్కిస్తారు. కాబట్టి ఆస్తులు లెక్కించేటప్పుడు ఆస్తుల విలువల్ని ఆధారంగా తీసుకున్నాం, బేస్ వాల్యూగా తీసుకున్నాం. ప్రతిదానికి దీన్నే 4,500 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100, 3,200 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100, 2,000 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100, 3,000 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100, 12,700 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100. ఈ విధంగా ప్రతిదానికి ఆధారము ఈ టోటల్ అసెట్స్ ని తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మొత్తాలతోటి ప్రతి అంశాన్ని కంపేర్ చేసి శాతాలు లెక్కించడం అనేది కామన్ సైజ్ స్టేట్మెంట్ లో ఉండేటువంటి ప్రత్యేకత. అలాగనే ఆస్తులు అయిపోతాయి. ఇప్పుడు అప్పులకు చూడాలి. అప్పులు చూడండి, దీనికి పర్సెంటేజ్ కావాలా. కరెంట్ లయబిలిటీస్ 2 ఉన్నాయి, రుణదాతలు, చెల్లింపు బిల్లులు. ఫస్ట్ రుణదాతలకు సంబంధించి మనకి 2,000 కావాలా పర్సెంటేజ్. మొత్తము అప్పులు టోటల్ ఎంత అంటే 23,450. ఎప్పుడు కూడా ఆస్తులను బట్టి బ్యాలెన్స్ షీట్ టోటల్ 2 సమానంగా ఉంటాయి. ఆస్తులు ఎంత ఉంటాయో అప్పులు కూడా అంతే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి పర్సెంటేజ్ ఈ యొక్క రుణదాతలకి 2,000 డివైడెడ్ బై మొత్తం అప్పులు 23,450 ఇంటూ 100 కావాలంటే ఇక్కడ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. డివైడెడ్ బై 23,450 ఇంటూ 100, 2,000 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 8.52. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 8.53% వచ్చింది. అలాగనే ఇప్పుడు ఇందాక టోటల్ అసెట్స్ మనం 23,450 ఆధారంగా చేసుకొని మొత్తం ఆస్తులు 100గా తీసుకొని శాతాలన్నీ లెక్కించాం కదా. ఈ శాతాలన్నీ కూడితే మనం ఆధారంగా తీసుకున్నటువంటి విలువ 100 కాబట్టి ఈ టోటల్ అంతా కలిపితే 100 వస్తుంది. లేదు ఈ టోటల్ కి మీరు పర్సెంటేజ్ చేయండి. ఉదాహరణకి 23,450 దీనికి పర్సెంటేజ్ కావాలి. మొత్తం ఆస్తులు 23,450 శాతం లెక్కించవలసినటువంటి విలువ డివైడెడ్ బై మొత్తం ఆస్తులు 23,450 అంటే 23,450 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 వేస్తే 100% వస్తుంది. 100%. లేదు ఇవన్నీ కూడితే 100%. ఇక్కడ టోటల్ అసెట్స్ అయిపోయింది. ఇప్పుడు టోటల్ లయబిలిటీస్ లో ఫస్ట్ లయబిలిటీ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు. అందులో ప్రస్తుత అప్పుల్లో రుణదాతలు, చెల్లింపు బిల్లులు 2 ఉన్నాయి. ఇప్పుడు రుణదాతలు 2,000కి పర్సెంటేజ్ కావాలా. కాబట్టి 2,000 డివైడెడ్ బై మొత్తం అప్పులు. ఎట్లా ఆస్తుల్ని లెక్కించేటప్పుడు మొత్తం ఆస్తుల్ని 100గా తీసుకున్నాం, అప్పుల్ని లెక్కించేటప్పుడు మొత్తం అప్పుల్ని 100గా తీసుకోవాలి. దీన్ని 100గా తీసుకోవాలి బేస్. అంటే 23,450లో రుణదాతలు 2,000 అయితే 100కి ఎంత అంటే ఇది ఆధారం. సో 2,000 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 8.53. అలాగనే 150 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 0.64. అలాగనే 2,150 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 9.17. అలాగనే 4,500 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 19.1%. 19.1%. అలాగనే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు అయిపోయినాయి. ఏ అయిపోయింది లాంగ్ టర్మ్ డెట్స్ అంటే దీర్ఘకాలిక అప్పు
4500 కూడా శాతాన్ని లెక్కించేసాం. 4500 డివైడెడ్ బై 23450 ఇంటూ 100 వేస్తే 19.1 వచ్చింది. తర్వాత ఇంక మిగిలింది రిజర్వ్స్ అండ్ క్యాపిటల్. రిజర్వ్లు వాటాలు దాన్ని 4 రకాలుగా విభజించున్నాం. ఈక్విటీ వాటా మూలధనం, క్యాపిటల్ రిజర్వ్ మూలధన రిజర్వ్, జనరల్ రిజర్వ్ సాధారణ రిజర్వ్, సింకింగ్ ఫండ్ నిక్షేప నిధి. ఈ 4టికి కూడా శాతాలు లెక్కించేటప్పుడు ఫస్ట్ 10,000 కావాలా. 10,000 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 వేస్తే 42.64 శాతం. అలాగే 900 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 వేస్తే 3.84%. అలాగే 5,000 డివైడెడ్ బై 23,450 వేస్తే 21.32. అలాగే 900 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 వేస్తే 3.84. ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే టోటల్ రిజర్వ్స్ అండ్ క్యాపిటల్స్ ఈ 4టిని కలిపితే మొత్తం రిజర్వ్లు మరియు మూలధనం వస్తుంది 16,800. దీని పర్సెంటేజ్ కావాలి కాబట్టి 16,800 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 వేస్తే 71.64%. ఈ విధంగా మనము పర్సెంటేజ్ లెక్కిస్తాం. లాస్ట్ ఇవన్నీ కలిపితే మొత్తం ఆస్తులు 100% వచ్చినట్లుగానే మొత్తం ఆస్తులు 100గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం అప్పులు 100గా తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ కలిపితే ఇక్కడి నుంచి ఈ అంశాలన్నీ కలిపితే 100 వస్తుంది. లేదు పర్సెంటేజ్ దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాము అనుకుంటే 23,450 కూడా పర్సెంటేజ్ కావాలంటే 23,450 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 అంటే 100% వస్తుంది. ఈ విధంగా శాతాన్ని 2008 సంవత్సరానికి మొత్తం ఆస్తులను ఆధారంగా చేసుకొని మొత్తం ఆస్తులను 100గా తీసుకొని ఆ 100లో ప్రతి ఆస్తి యొక్క శాతం ఎంత అనేది, ప్రతి ఆస్తి యొక్క నిష్పత్తి ఎంత అనేది లెక్కించడం జరిగింది. అలాగే 2008కి సంబంధించి మొత్తం అప్పులు 100గా భావించి ఆ మొత్తం అప్పుల్లో ప్రతి రుణదాతలో ఎంత శాతం, 100 రూపాయల్లో మొత్తం అప్పులు 100 అనుకుంటే మొత్తం అప్పులు 100 రూపాయల్లో చెల్లింపు బిల్లులు ఎంత, మొత్తం అప్పులు 100 రూపాయలు అనుకుంటే డిబెంచర్లు ఎంత, మొత్తం అప్పు 100 రూపాయలు అనుకుంటే క్యాపిటల్ రిజర్వ్ ఎంత. ఈ విధంగా ప్రతిదానికి 2,000 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 8.53, 150 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100 2,150 డివైడెడ్ బై 23,450 ఇంటూ 100. ఈ విధంగా సూత్రాలని ఆధారం చేసుకోనైనా లేకపోతే అట్ ఏ గ్లాన్స్ మీరు మొత్తం ఆస్తుల్ని 100గా తీసుకున్నారు కాబట్టి 100లో మొత్తం వివిధ ఆస్తుల యొక్క శాతాలు ఎంత, మొత్తం అప్పులు 100గా తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క మొత్తం అప్పుల్లో ప్రతి ఆస్తి యొక్క రేషియో ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదే విధంగా 2009 కూడా 2009 చూడండి, ఇక్కడ 2009 యొక్క మొత్తం ఆస్తులు 27,550 ఉన్నాయి. సో ఈ మొత్తం ఆస్తులు 27,550ని 100గా భావించి ఈ 100లో 2009కి సంబంధించిన రుణగ్రస్తుల శాతం ఎంత అంటే ఇప్పుడు మనము 2008కి ఎలా లెక్కించామో 2009కి కూడా అలాగనే లెక్కించాలి. ఇప్పుడు చూడండి 2009 రుణగ్రస్తులు దీనికి పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఈ యొక్క వాల్యూ 3,900 డివైడెడ్ బై మొత్తము ఆస్తులు ఎంత 2009కి 27,550. 2008కి ఆధారము 2008 సంవత్సరం యొక్క మొత్తం ఆస్తులు 100గా తీసుకున్నాం 23,450. అలాగనే 2009కి మొత్తం ఆస్తులు 27,550 ఉంది కాబట్టి దీన్ని 100గా భావించాలి. అంటే 3,900 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100. దీన్ని పర్సెంటేజ్ కానీ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 3,900 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేసినట్లయితే 14.16 వస్తుంది. అలాగనే దీనికి 2,500కి 2,500 డివైడెడ్ బై 27,500 2,500 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100 2,500 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 9.07
07. అలాగే 150కి 150 డివైడెడ్ బై 27,000, 150 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100. 150 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100 క్యాల్కులేట్ చేస్తే 0.54. అలాగే 2,500కి 2,500 డివైడెడ్ బై 27,550, 2,500 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100, 9.07. దీనికి 9,050 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100 క్యాల్కులేట్ చేస్తే 3.28, 32.84. ఈ విధంగా ప్రతి అంశానికి 14,000 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100, 3,450 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100, 1,050 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100. వీటిని పర్సంటేజ్ క్యాల్కులేట్ చేస్తే 34.12, 50.82. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 12.52. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 3.81. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 67.15. దీన్ని ఎన్ని కలిపితే 100%. ఎట్లాగైతే 2008కి టోటల్ అసెట్స్ 100% వచ్చిందో అలాగే ఇక్కడ కూడా 10% వస్తుంది. అలాగే 1,500 ఇక్కడి నుంచి అప్పులు మొత్తం అప్పులు 100గా తీసుకోవాలి. మొత్తం అప్పులు 27,550. సో 1,500 డివైడెడ్ బై 27,550 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 5.44. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0.73. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 6.17. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 23.5159. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 43.56. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 6.72. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 16.33. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 3.63. అలాగనే మొత్తం ఏబిసి, ఏ అప్పుల్లో ప్రస్తుత అప్పులు, బి దీర్ఘకాలిక అప్పు లాంగ్ టర్మ్ డెట్స్, బి సి వచ్చేసి మూలధనము మరియు రిజర్వ్లు. సి ఏ ప్లస్ బి ప్లస్ సి 3 కలిపితే 70 అంటే ఈ 4 టోటల్ చేసినట్లయితే 70.24. ఇవన్నీ కలిపితే 100%. ఇప్పుడు ఈ విధంగా మనము శాతాలు లెక్కించాలి. ఈ శాతాలు లెక్కించేది కష్టమైనటువంటి విషయం ఏం కాదు. మీరు ఈ 2008కి కానీ 2009కి కానీ శాతాలు లెక్కించేటప్పుడు వాస్తవానికి మొత్తం ఆస్తుల్ని 100 అనుకోవాలా. ఈ మొత్తం ఆస్తులు 100లో ప్రతి ఆస్తి యొక్క రేషియో ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 2008కి కానీ 2009కి కానీ. అంటే సింపుల్ గా ఈ సూత్రాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. పర్సంటేజ్ టు బి వాల్యూడ్ అమౌంట్ బై టోటల్ అసెట్స్ ఆర్ టోటల్ లయబిలిటీస్. ఆస్తులకు శాతాలు లెక్కించేటప్పుడు ఏ అంశానికైతే ఆస్తి మీరు లెక్కిస్తారో అంశము బై మొత్తం ఆస్తి విలువ ఇంటూ 100. ఒకవేళ అప్పులు లెక్కించేటప్పుడు ఏ అంశానికైతే రుణదాతలు లెక్కిస్తున్నాం, రుణదాతలు డివైడెడ్ బై మొత్తం అప్పులు ఇంటూ 100. ఆ యొక్క ఫార్ములా ప్రకారము 2008కి 2009కి శాతాలు లెక్కించి ఈ కామన్ సైజ్ స్టేట్మెంట్ ని మనం తయారు చేసాం. అయితే కామన్ సైజ్ స్టేట్మెంట్ తయారు చేయడంతోనే విద్యార్థి యొక్క బాధ్యత అయిపోదు. అసలైనటువంటి బాధ్యత ఇప్పుడు మొదలవుతుంది. ఎట్లాగంటే కామెంట్ చేయాలా. ఈ యొక్క స్టేట్మెంట్ దిగువనే
విద్యార్థి తాను ఏ విధంగా వ్యాఖ్యానించాలా, ఏ అంశాల మీద వ్యాఖ్యానించాలా, తన ఐడియాస్, తన వ్యూస్ ఏంటి, తన యొక్క నెరేషన్, తన యొక్క ఎక్స్ప్లెనేషన్, తన యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏమిటి అనేటువంటిది ఆ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేసి దాన్ని ఒక రిపోర్ట్గా భావించి దాన్ని యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి కానీ లేదా ఓనర్స్కి కానీ సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు ఉత్తరోత్తర ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో సరిదిద్దుకొని సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని సంస్థ అభివృద్ధికి కృషి చేసేదానికి విద్యార్థిగా నీవు ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్గా నువ్వు ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఆధారం చేసుకొని వ్యాపారస్తులు నిర్ణయాలు కైకొనడం జరుగుతుంది. మరి ఆ పారాగ్రాఫ్లో ఏం రాయాలంటే సింపుల్గా స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ముందు కరెంట్ అసెట్స్ చూడండి. ఈ కరెంట్ అసెట్స్ 54 మొత్తం టోటల్ కరెంట్ అసెట్స్, మొత్తం ఆస్తులు, ప్రస్తుత ఆస్తులు 54.16% ఉంది 2008లో. 2009కి వచ్చే లోపల 32.84%. అంటే ఈ కరెంట్ అసెట్స్ పర్సంటేజ్ రెండు పరిశీలించినప్పుడు ఎక్కడ ఎక్కువ శాతం ఉందంటే 2008లో ఎక్కువ ఉంది. అలాగనే కరెంట్ అసెట్స్ ని కరెంట్ లయబిలిటీస్ తోటి, ప్రస్తుత ఆస్తుల్ని ప్రస్తుత అప్పులు, ఇక్కడ చూడండి ప్రస్తుత అప్పులు టోటల్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి 9.17 ఉంది, ఇక్కడ 6.17 ఉంది. ఇప్పుడు దీన్ని కూడా చూసుకోండి. అంటే ఈ రెండింటిని మనము కంపేర్ చేయాలి. ప్రస్తుత ఆస్తుల యొక్క శాతాలని ప్రస్తుత అప్పుల యొక్క శాతాలతో పోల్చుకోవాలి. పోల్చుకొని ఒక జడ్జిమెంట్, ఒక న్యాయ నిర్ణేతగా నీ యొక్క ఒక తీర్పుని నువ్వు యాజమాన్యానికి ఇవ్వాలి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత ఆస్తులు 2008లో ఎంత శాతం ఉంది? 2008లో ప్రస్తుత ఆస్తులు వచ్చి 54.16% ఉంది. అదే ప్రస్తుత అప్పులు 2008లో ఎంత ఉంది? 9.17% ఉంది. అంటే 2008లో ప్రస్తుత ఆస్తుల్ని ప్రస్తుత అప్పులతో కానీ మీరు పోల్చినట్లయితే వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనము ఎలా ఉంది? వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంది? ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. అంటే 2008లో ప్రస్తుత ఆస్తులు 54.16 అంటే ₹54.16 ఉందనుకుందాం ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత అప్పులు వచ్చేసి ₹9.17. అంటే ఒక సంవత్సర కాలంలో సంస్థ తీర్చాల్సిన అప్పులేమో ₹9.17 ఉన్నాయి, ఆస్తులు వచ్చి ₹54.16 ఉన్నాయి. అంటే అప్పులు సులభంగా తీర్చేయచ్చు. అంటే సంస్థ యొక్క సాల్వెంట్ పొజిషన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సంస్థ అప్పులు తీర్చగలిగినటువంటి పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది. సో 54.16 మైనస్ 9.17 ఇప్పుడు తీసినట్లయితే మనకి 44.99 అంటే దాదాపు ₹45 వర్కింగ్ క్యాపిటల్ ఉంది ఇక్కడ. అంటే అప్పులు తీర్చగా ఈ ₹9.17 అప్పులు పోగా మన దగ్గర ఇంకా డబ్బు ₹44.99 ఉంది. ఇది 2008లో. అలాగనే 2009 కానీ చూసినట్లయితే 2009లో మొత్తము నిర్వహణ మూలధనము ఎంత ఉందో మొత్తము ప్రస్తుత ఆస్తులు ఎంత ఉందంటే ₹32.84 మన దగ్గర ఉందనుకో ఆస్తుల కింద. ప్రస్తుత అప్పులు ఎంత ఉంది? ₹6 2009లో ₹6.17 ప్రస్తుత అప్పులు ఉన్నాయి. అంటే సంస్థ 2009లో తీర్చాల్సిన అప్పు ₹6.17 అయితే ఆస్తులు ₹32.84 ఉన్నాయి. అంటే 32.84లో నుంచి మైనస్ 6.17 తీసేసినట్లయితే ₹26.67 ఈ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనం ఉంది. అంటే 2008 వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంది. 2009లో కూడా సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పులు ₹6.17 ఉంటే ఆస్తులు ₹32.84 ఉన్నాయి. అంటే ఈ అప్పులు తీర్చేసినా కూడా మన దగ్గర ఎంత డబ్బు ఉంటుంది? ₹26.67 డబ్బు ఉంటుంది. కాబట్టి నిర్వహణ మూలధనం సమృద్ధిగా ఉంది. అంటే 2 సంవత్సరాలు
2008లో కానీ 2009లో కానీ వర్కింగ్ క్యాపిటల్ సమృద్ధిగా ఉంది, నిర్వహణ మూలధనం సమృద్ధిగా ఉందని చెప్పొచ్చు. ఇకపోతే 2 సంవత్సరాలను కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు 2008లో వర్కింగ్ క్యాపిటల్ 44 రూపాయల అప్పులు పోగా మన దగ్గర ఇంత డబ్బు ఉంది. 2009లో నిర్వహణ మూలధనం ఎంత ఉంది? 26 రూపాయల 67 పైసలు ఉంది. మళ్ళీ ఈ 2 సంవత్సరాలు కంపేర్ చేసినట్లయితే 44.99 మైనస్ 26.67 తీసేసినట్లయితే సంస్థ యొక్క నిర్వహణ మూలధనము 18 రూపాయల 32 పైసలు ఎక్కువగా ఉంది 2008 సంవత్సరంలో. 2009 సంవత్సరంతో కానీ పోల్చినట్లయితే 2008 సంవత్సరంలో నిర్వహణ మూలధనం 18 రూపాయల 32 పైసలు ఎక్కువ ఉందని కూడా కామెంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నిర్వహణ మూలధనం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థి ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ గా పారాగ్రాఫ్ లో ఏమి రాయొచ్చు అంటే 2008లో నిర్వహణ మూలధనం 44 రూపాయల 99 పైసలు ఉంది, అంటే 44.99% ఉంది. 2009లో వర్కింగ్ క్యాపిటల్ 26.67% ఉంది. అంటే 2008లో కానీ 2009లో కానీ మనకున్నటువంటి అప్పులు తీర్చగా సంస్థ తీర్చగలిగిన శక్తి సాల్వెంట్ పొజిషన్ లో ఉంది, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది కాబట్టి మన నిర్వహణ మూలధనం సమృద్ధిగా ఉందని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు. లేదు 2 సంవత్సరాలతో పోలిస్తే 2008లో సమృద్ధిగా నిర్వహణ మూలధనం 18 రూపాయల 32 పైసలు మిగులు ఉంది 2009తో పోలిస్తే అనేటువంటి విషయాన్ని కూడా మీరు చక్కగా పారాగ్రాఫ్ లో రూపొందించవచ్చు. అంతేకాకుండా ఇంకొక పాయింట్ కూడా కామెంట్ చేయొచ్చు. ఎట్లా అంటే లాంగ్ టర్మ్ డెట్స్ అంటే దీర్ఘకాలిక అప్పు బి పాయింట్ చూసినట్లయితే ఇక్కడ 19.1% ఉంది. అంటే బయట డెబెంచర్లు అంటే దీర్ఘకాలిక అప్పు, బయట నుంచి వచ్చిన డబ్బులు అనమాట. 2008లో బయట నుంచి వచ్చిన డబ్బులు 19 రూపాయల 1 పైసా లేదా 19.1% అనుకో. 2019లో తీస్తే 23 రూపాయల 23.59%, అంటే 19.1 కన్నా కూడా 23.59 అంటే కొంత దాదాపు 4% పెరిగింది. అంటే బయట నుంచి వచ్చే నిధులు పెరిగినాయి కాబట్టి ఏం చేస్తారు? బయట నుంచి నిధులు ఎక్కువ వచ్చినప్పుడు వ్యాపార సంస్థకు కావాల్సినటువంటి ఆస్తుల్ని సమృద్ధిగా కొనుగోలు చేసి సంస్థని విస్తృతపరచుకునేదానికి ఎక్స్పాండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తులు చూడండి, ఇక్కడ బయట నుంచి వచ్చే నిధులు దాదాపు 4% పెరిగింది. 2008లో 19.1% ఉంటే 2009లో 23.59% అంటే 4% పెరిగింది. అంటే బయట నుంచి వచ్చే నిధులు డిబెంచర్ ద్వారా వచ్చిన నిధులు పెరిగినాయి. ఆ పెరిగిన డబ్బు ఏం చేస్తారు? ఆస్తులు కొంటారు. ఆస్తులు కొన్నారా లేదు చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ కానీ చూసినట్లయితే భూమి, భవనాలు, ఫర్నిచర్ కలిపితే మొత్తము పర్సంటేజ్ 2008లో 45.84% ఉంటే 2009లో 67.15% వచ్చింది. అంటే డెఫినెట్ గా ఆస్తులు పెరుగుంటాయి. అంటే సంస్థకి దీర్ఘకాలిక అప్పులు అనబడేటువంటి డిబెంచర్ ద్వారా తరపున వచ్చిన నిధులు, అంటే బయట వారి నుంచి వచ్చిన నిధులు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఆస్తులను కొని సంస్థని ఎక్స్పాండ్ చేసేదానికి, విస్తృతపరిచేదానికి ఉపయోగపడి అనేటువంటి విషయాన్ని కూడా మీరు పారాగ్రాఫ్ లో కామెంట్ చేసి యాజమాన్యానికి సబ్మిట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. చక్కగా ఈ లెక్కని చదువుకొని 1కి 2-3 సార్లు ప్రతి పాయింట్ పరిశీలించినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది అని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి లెసన్లో ట్రెండ్ అనాలిసిస్ దానిలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.